వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకు కుంభమేళ ముగింపు సమయం ఆసన్నం అవుతుంది. కొద్ది రోజులు మాత్రమే ఉంది. అయితే చాలా మందిలో సందేహం ఒకటి ఉంది. ఏంటి అంటే, స్నానం ఆచరించిన వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళకి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ జలాన్ని నెత్తిపైన చల్లితే అంత పుణ్యం కాకపోయినా ఎంతో కొంత వస్తుంది అని చెప్పి ఈ విశ్వాసంతో వెళ్ళిన ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబం వెళ్ళినా వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చుకుంటున్నారు, లేదంటే వేరే వాళ్ళ కోసం ఇలా మొత్తానికైతే ఆ వాటర్ తెచ్చుకోవడం జరుగుతుంది, ఆ జలాన్ని. కానీ అది తెచ్చుకోవడం కరెక్ట్ కాదు, అది మళ్ళీ ఒక దోషభూయుక్తమైంది, దోషం వస్తుంది దానివల్ల, ఇలాంటివి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏంటి వాస్తవం ఏంటి? నిజంగా తీసుకురాకూడదు అంటారా వాటర్ని? తప్పకుండా తెలియజేస్తున్న ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఇక్కడ పుణ్య నదీ జలములు అనేటటువంటివి మనిషి యొక్క శరీరాన్నే కాదు, నెగిటివ్ ఎనర్జీని కూడా దూరం చేసేటటువంటి నదీ జలాలు. అయితే ఇక్కడ ఒక్క కాశీ నగరానికి వెళ్ళినప్పుడు మాత్రము ఆ కాశీ నీళ్లు తీసుకురాకూడదని శాస్త్రము. ఎందుకనండి? ఎందుకంటే కాశీ నగరంలో మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ అని 2 ఘాట్లు ఉంటాయి. అక్కడ నిరంతరం 365 రోజులు శవాలు కాలుతూనే ఉంటాయి. ఆ యొక్క చితాభస్మము నీటిలో కలుస్తుంది. మళ్ళీ అక్కడ స్నానం చేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళేటటువంటి విధానాలు మనకు కనిపిస్తాయి. అంటే కాశీ మహాశ్మశానంతో సమానమని శాస్త్రం చెబుతుంది. అయితే ఇప్పుడు మనం శ్మశానానికి వెళ్తే ఏదైనా నీళ్ళు తీసుకొస్తామా ఇంటికి? తీసుకురాం. ఎందుకు అని అంటే అది నెగిటివ్. అక్కడ కాశీ నెగిటివ్ అనేటటువంటిది కాదు. కాకపోతే అక్కడ మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ వద్ద ఎప్పుడు కూడా శవాలు అనేటటువంటివి కాలుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి బూడిద, అక్కడ ఉన్నటువంటి కళేబరాలు, అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అస్థిపంజలు, మళ్ళీ ఆ ఎముకలు అవన్నీ కూడా నీటిలోనే కలుపుతారు. అక్కడ నీటిలో కలిపినటువంటి విధానం అపవిత్రమని కాదు, కాకపోతే అవి నీటిలో కలుస్తాయి కాబట్టి అవి ఏమవుతాయి, మళ్ళీ పునర్జన్మ పొందడానికి చాలా రకాలుగా ఇబ్బందులు పడతాయి. మనం తీసుకురావడం అంటే ఏవైతే మనము కళేబరాలు అక్కడ కలుపుతామో, ఏవైతే మన యొక్క బూడిదను అస్థికలను అక్కడ నిమజ్జనం చేస్తామో, అవి ఏమవుతాయంటే అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి నీటి ద్వారా ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అని ఏదైతే ఉంటుందో గంగా జలంలో, అవి అన్నీ కూడా మనం ఇంటికి తీసుకురావడం వల్ల ఏమవుతుందో, ఆ యొక్క నీటి వల్ల ఆ యొక్క గతించినటువంటి వారి యొక్క పునర్జన్మ నిలిచిపోవడం జరుగుతుంది, ఆగిపోవడం, మళ్ళీ వాళ్ళకి జన్మ లేకుండా ఉంటుంది. అవి భూత ప్రేత పిశాచాలుగా మళ్ళీ వెంటాడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే, అది కాశీలో గంగా నది ఏదైతే ఉంటుందో ఆ గంగా నది పవిత్రమే, కానీ నీరు అనేటటువంటి ఇంటికి తీసుకురాలేము. కాకపోతే అందుకే ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఈ కాశీ లాంటి నీళ్లు ఇంటికి తీసుకురాకూడదని శాస్త్రము. మరి ఇప్పుడు ఒకవేళ ఇదంతా విన్న తర్వాత ఓకే తెచ్చుకోము, వినక ముందు మామూలుగా వెళ్ళాము తెచ్చుకున్నాము, దానికి ఏమైనా పరిహారం లాంటిది? అయితే అది ఇప్పుడు తెలియకుండా తీసుకొస్తే ఏమి కాదమ్మా, ఇప్పుడు తెలిసి తీసుకురాదు. ఎందుకంటే ఆ కాశీలో జరిగేటటువంటి ప్రతి ఒక్కటి, చాలామంది కాశీకి ఎందుకు వెళ్తారు? అస్థిక నిమజ్జనం చేయడానికే వెళతారు. అలా అస్థిక నిమజ్జనం చేసేటటువంటి నీటిని మనం ఇంటికి తీసుకురాకూడదని శాస్త్రం తెలియజేసింది తప్ప అది తీసుకొస్తే దోషము అనేటటువంటిది కాదు, తీసుకురాకూడదని శాస్త్రము. అలా నువ్వు తెలియకుండా తీసుకొస్తే ఏం కాదు, తెలిసి. కాకపోతే కాశీలో ఉన్నటువంటి ఈ ఇసుకను తీసుకుపోయి రామేశ్వరంలో కలిపితే మనకు పూర్తి ఫలితం వస్తుందని కూడా శాస్త్రం చెప్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి నీటిని కూడా అక్కడ రామేశ్వరంలో కలపడం కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రం. కాకపోతే ఇంటికి తీసుకుని కుంభమేళకు వెళ్ళినటువంటి నీళ్ళు తీసుకొని వెళ్ళవచ్చు. ఎందుకంటే కుంభమేళలో అక్కడ శ్మశాన ఘాట్లు అవన్నీ ఏమీ లేవు కదా. కాకపోతే అక్కడ కుంభమేళ, ఈ యొక్క ప్రయాగరాజ్ అనేటటువంటిది 3 సంగమాలు కలుస్తాయి. గంగా, యమున, గోదావరి 3 నదులు కలిసేటటువంటి సంగమ తీరము. కాబట్టి అక్కడ తీసుకురావడం వల్ల దోషం లేదు. ఎందుకంటే అవి పుణ్య నదీ జలాలు, అక్కడ స్నానం ఆచరించడానికి మాత్రమే అవకాశం ఉన్నటువంటి క్షేత్రము. కాబట్టి అక్కడికి కుంభమేళ నుంచి వచ్చినటువంటి నీళ్లు మనం స్నానం చేయవచ్చు. చాలామంది ఇప్పుడు నిన్న రీసెంట్గా వార్తల్లో హల్చల్ అయినటువంటి విషయం ఏంటంటే, కుంభమేళకు వెళ్ళినటువంటి భక్తులు దాదాపు 300 కిలోమీటర్ల వరకు మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అట. 1 కాదు 2 కాదు 300 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది అని అంటే
ఎంతమంది పబ్లిక్ ఉన్నారో అర్థం ఆఖరి చేసుకోవాలి. రోజులనా ఇంత పబ్లిక్? ఆఖరి రోజు ఇంకోటి ఏంటంటే అక్కడ గవర్నమెంట్ చాలా మందికి చెప్తుంది, మీరు వెనుకకు వెళ్ళిపోండి, ఇక్కడ దర్శనం జరిగేటటువంటి అవకాశం లేదు, మీకు కుంభమేళకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా లేదు, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా చాలా మంది అక్కడ పోలీసు యంత్రాంగం కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఎవరు వినట్లేదు. ఇక్కడ ఎలాగైనా సరే అక్కడ స్నానం ఆచరించాలని హిందువుల యొక్క విశ్వాసంతో చాలా మంది అక్కడికి వెళ్తారు. ట్రాఫిక్ జామ్ అయినా ఏదైనా ఒక్కొక్కరు 20-20 కిలోమీటర్ల మైళ్ళ వరకు నడుస్తున్నారు, ఒక్కొక్కరు 10-10 కిలోమీటర్లు. అంటే వాళ్ళు వెళ్ళినటువంటి సమయాన్ని బట్టి రద్దీ పెరుగుతున్న కొద్దీ అక్కడ నడక అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి శివరాత్రి వచ్చిందంటే కుంభమేళ ముగిసినట్టే, ఇక ఇంకేమీ కూడా ఉండదు. ఇక ఈ శివరాత్రి అయిపోయిందంటే మళ్ళీ అక్కడ పురుగు కూడా కనిపించదు. అంటే వెళతారు కానీ ఇంత జనాభా ఉండదు. ఈ శివరాత్రి అయిపోయిన తర్వాత ఏం చక్కగా మనం కారు తీసుకొని ఏం చక్కగా నది ఒడ్డుని ఆపేసి చక్కగా స్నానం చేసుకోవచ్చు. కానీ ఇవి పవిత్రమైన రోజులు, ఇప్పుడు కానీ పవిత్రమైనటువంటి రోజులే కదా అని చెప్పేసి అక్కడ ఇబ్బందులు పడడం అనేటువంటిది కూడా మనకి ఇబ్బంది కదా. ఇప్పుడు మనం అంటే వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తున్నారు, ముసలి వాళ్ళు, ఏజ్డ్ అయినటువంటి వాళ్ళు. మళ్ళీ మేము చూడలేం కదా అన్న ఉద్దేశం, చూడలేము అనేటటువంటి. ఇప్పుడు ఇక్కడ ఒకటమ్మ భగవంతుడు అంతటా ఉంటాడు, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అని విశ్వాసము ప్రతి ఒక్కరికి ఉంది. అవే నీళ్లు మనం ఇంటి దగ్గర ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అవే నీళ్లు ఇంటికి తీసుకొని వచ్చి అవి చల్లుకున్నా కూడా పుణ్యమే కదా. అక్కడికే వెళ్ళి స్నానం చేయాలనేటటువంటిది కాదు కదా. అందరికీ కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. చాలా మంది ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు పుణ్యాత్ములు, వెళ్ళనటువంటి పాపాత్ములని కాదు కదా, వెళ్ళేటటువంటి వాళ్ళు వెళ్తున్నారు. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అన్నప్పుడు ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఇంటి దగ్గర చల్లుకున్నా ఆ యొక్క బిందువు మన తల మీద పడ్డా కూడా మన జన్మ తరిస్తుంది. కాకపోతే ఏంటంటే సమయాన్ని, సందర్భాన్ని అన్నిటినీ కూడా కాలక్రమేణా మనం ఆలోచించి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి 300 కిలోమీటర్లు నువ్వు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నావంటే నువ్వు ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు రీసెంట్గా మా హైదరాబాద్ నుంచి ఒక బస్సు తీశారండి. ఆ బస్సు చిత్రకూట్ దగ్గర ఆగిపోయింది. అంటే చిత్రకూట్ అంటే అక్కడ నుంచి మళ్ళీ ప్రయాగరాజు దాదాపు 300 కిలోమీటర్లు, 5 అవర్స్ మినిమం 5-10 అవర్స్ ఈజీ, 5-6 అవర్స్ ఈజీగా పడుతుంది. అంటే అక్కడ ఆగిపోయినట్టు ఇటు వెనక్కి రాలేదు, అటు ముందుకు వెళ్ళలేదు, దిగి వెళ్ళాల్సిందే. ఇక దిగి వెళ్ళాల్సిందే, లేదు అంటే ఇంక ఏదైనా పట్టుకొని వెళ్ళాల్సిందే తప్ప అలా మధ్యలో స్టక్ అయిపోయేదానికంటే ఇబ్బందులు పడేదానికంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా వెళ్ళాలి తప్ప ఇలా ఇబ్బందులు పడుకుంటూ ఒడిదుడుకులు పడుకుంటూ వెళ్ళడం అనేటటువంటిది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో చాలా ఇబ్బంది. ఎందుకంటే పూర్వకాలంలో నడుచుకుంటూ వెళ్ళేవారు, బండ్ల మీద వెళ్ళేవారు, ఎడ్ల బండ్ల మీద, వాళ్ళకు అంటే అదే ఒక ప్రయాణంలా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇటు ఇల్లు, ఆఫీసు, ఉద్యోగం అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడే స్టక్ అయిపోయారు అనుకో, వీటన్నిటికీ కూడా ఇబ్బంది వస్తుంది కదా. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని భగవంతుడు అంతటా ఉన్నాడు, ఇక్కడ లేడు అని అక్కడ లేడు అని కాదు. కాకపోతే ఆ నీళ్లు తెచ్చుకొని మనం తల మీద చల్లుకున్న అదే పుణ్యం వస్తుంది. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తున్నారు, రావాలి. ఇక ఇది ఎలా ఉంటుందంటే వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఫ్లోటింగ్ అంతే, దీన్ని ఎవరు కూడా ఆపలేరు. కాకపోతే వెళ్ళలేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గంగా జలాన్ని తీసుకుని వచ్చి మీ తల మీద చల్లుకున్న మీకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్త. ఇంకోటి, వెళ్ళేటటువంటి వారు కూడా అక్కడ ఉన్నటువంటి గంగా జలాన్ని తీసుకొని వచ్చినప్పుడు అది బాత్రూంలో మనం స్నానం చేసే నీటిలో కలుపుకోవడము, మళ్ళీ మురికి వాడలో వెళ్ళి మనం స్నానం చేయడం ఇలాంటివి చేయకూడదు. ఎప్పుడైనా గంగా జలాన్ని చేతిలో తీసుకొని తల మీద చల్లుకోవాలే తప్ప చాలా మంది ఏం చేస్తారంటే మనం బాత్రూంలో స్నానం చేస్తాం కదా, ఆ బకెట్లో కలుపుకుంటూ ఉంటారు. అవన్నీ ఎక్కడికి పోతాయి? మురికి నీళ్ళలో కలిసిపోతాయి. కాబట్టి అలా గంగాజలం ఎప్పుడు కూడా మురికి నీళ్ళలో కలవకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ గంగాజలం చేతిలో తీసుకొని తల మీద చల్లుకున్న విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. లేదు అని అంటే పూర్వకాలంలో ఏంటంటే బకెట్లో కలుపుకునేవారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఆరు బయట చెట్ల మధ్యలో స్నానం ఆచరించేవాళ్ళు. అవన్నీ కూడా చెట్టుకి నీళ్ళు ఇంకిపోయేటట్టు, ఇంట్లో ఉన్నటువంటి చెట్లకు ఆ ధార వెళ్ళి ఆ చెట్ల మధ్యలో నీళ్లు ఇంకిపోయి ఆ చెట్లకు ఆ నీళ్ళు అందేవి. కానీ ఇప్పుడు అలా కాదు, మురికి నీళ్ళలో కలుస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అలా కలుపుకోకుండా వీలైనంత వరకు ఆ నీటిని కూడా తల మీద చల్లుకునేటటువంటి ప్రయత్నం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనసా వాచా కర్మణ, నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళి మనస్ఫూర్తిగా అక్కడికి వెళ్ళి ఆ నీటిలో స్నానం ఆచరించేటటువంటి పద్ధతి ఉంటే వెళ్ళండి. లేదా చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు అటు మనసు సగము ఇటు మనసు సగం అని పెట్టుకున్నాం అనుకోండి, అది ఎటు కాకుండా పోతుంది. కాబట్టి వెళ్ళేటటువంటి వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేటటువంటి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వెళ్ళలేనటువంటి వారు వాళ్ళకి ఫోన్ చేసి ఆ గంగాజలాన్ని ఎందుకు కాస్త తీసుకురండి, మనం ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసినా అక్కడ ప్రయాగరాజులో ఉన్నట్టు అమ్మవారి శక్తిపీఠానికి కూడా వెళుతుంది. కనుక ఏదైనా కానీ మనస్ఫూర్తిగా చేసేటటువంటి పద్ధతే నియమనిష్టలతో కూడుకున్నటువంటి విధానాలు, ఆ రకమైనటువంటి పద్ధతులు పాటింది. ఒక ప్రయాగరాజు నీళ్లు మాత్రమే వర్తిస్తాయి. కాశీ నుంచి
ఎవరు కూడా నీటిని తీసుకురాకండి. అలా తీసుకొచ్చినా కూడా అవి స్నానానికి పనికిరావు. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తేనే పవిత్రత తప్ప అవి మనం ఇంటికి తీసుకురాకూడదని శాస్త్రము. ఓకే, నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు. నమస్తే. శ్రీమాత్.